హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వందన కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ రెసిపీ పులిహోర అండి, లెమన్ రైస్. ఈ పులిహోరని ప్రసాదం కోసమైనా పిల్లల లంచ్ బాక్స్కి కూడా ఈజీగా చేసే రెసిపీ అండి. మరి అలాంటి ఈ పులిహోరని ఈజీగా ఎంతో టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామా. మరి ముందుగా మనం రైస్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఈ రైస్ని నేను ప్రెస్టేజ్ ఫ్లిప్ ఆన్ ప్రెషర్ కుక్కర్లో రైస్ వండానండి. చూసారు కదా, ఈ రైస్ అయితే ఎంత పొడిపొడిలాడుతూ వచ్చిందో. మీకు ఈ ఫ్లిప్ ఆన్ కుక్కర్లో రైస్ వండడం తెలియకపోతే నా షార్ట్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. తర్వాత స్టవ్ పై ప్యాన్ తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఈ ఆయిల్లో 1 స్పూన్ తాలింపు దినుసులను వేసాను. ఈ తాలింపు దినుసులన్నీ కొంచెం వేగాక 1 స్పూన్ జీడిపప్పు, పల్లీలను కూడా యాడ్ చేశాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకును కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపును కూడా యాడ్ చేశాను. ఒకసారి ఈ తాలింపుని అంతా కలిపేసుకొని నేను 1/2 kg రైస్ని తీసుకున్నానండి. ఆ రైస్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు 1/2 స్పూన్ వేసానండి నేను. అంతా ఒకసారి రైస్ని కలిపేసుకున్నాను. ఈ రైస్ కలిపేసుకున్న తర్వాత 2 నిమిషాలు సిమ్లో వేయించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1 లెమన్ జ్యూస్ని ఇందులో వేసానండి. ఒకసారి అంతా రైస్ని కలిపేసుకుంటే పులిహోర అయితే రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత బాగుందో, కలర్ఫుల్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకేంటి ఆలస్యం, మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.